शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులలో కూడా టాలెంట్ ఉంటుంది. వాళ్ళను కరెక్ట్గా మోటివేట్ చేస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న వాళ్ళను తర్ఫీదు ఇయ్యాలి, వాళ్ళను సానపట్టాలి అన్న ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వాళ్లకు సిలబస్ను బోధించడమే కాకుండా సైంటిఫిక్ టెంపర్ను అలవాటు చేయించడమే కాకుండా 100% ఉత్తీర్ణత శాతం సాధించి వాళ్లకు కాన్ఫిడెన్స్నిచ్చే ఒక కార్యక్రమమే శతశాతం కార్యక్రమం. ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఇక్కడ మహబూబ్ నగర్లో మేము దాన్ని మన పిల్లలకు అందియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 28 స్కూళ్ళల్లో అది దాన్ని మొదలుపెట్టినాం. 28 మంది వాలంటీర్లను మనం పికప్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా ఏ పాఠశాలలకు వాళ్ళని అసైన్ చేస్తామో ఆ స్కూల్స్కు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరితోటి కూడా మాట్లాడి ఆ పిల్లలలో చురుగ్గా ఉన్న విద్యార్థులను ఒక లిటిల్ లీడర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేసి అకాడమిక్గా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉన్న పిల్లలను లిటిల్ టీచర్స్గా సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు 2 రోజుల Today we are explaining about reaction of acids with hydrochloric zinc granules. Stand తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి అండ్ డెరివేటివ్ గ్లాస్ ట్రూ అంటే గ్లాస్ ట్రూ అంటే ఒక ట్రాన్స్పరెంట్ లాగా జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. సోప్ వాటర్, సోప్ లో చేసిన వాటర్ తీసుకోవాలి అండ్ అందుకోసమని జింక్ గ్రాన్యూల్స్ అంటే మెటల్స్ గ్రాన్యూల్స్ చేస్తే ఈ రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్స్ లాగా ఉంటాయి. అవేమంటే ఇవి బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి, సాల్ట్స్ గా. కొంచెం అటు साबुन का पानी हल्का हाइड्रोक्लोरिक से उसे एक रबर के तार से टाइट बंद कर दे. उसके बाद नकाश की नली से साबुन के पानी में हाइड्रोजन गैस खारिज के दानों की सतह पर बोल के फूटा. हाइड्रोजन नहीं फूटता, नहीं फूटता, नहीं जलता. వాయునాళం కబ్బు నీళ్ళకు పంపించదు. ఈ HCl నుంచి తయారైన వాయువు ఈ సబ్బు నీళ్ళకి వెళ్తుంది. ఈ సబ్బు నీళ్ళ నుంచి చిన్న చిన్న బొంగలు రావడం మనం గమనిస్తాం సార్. ఆ సమయంలో నిర్ధారణ సామలతో చారాలు చర్య జరిగితే ప్రేరణ తరగతులని ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో మేము పెట్టుకున్నాం. నిన్న ఈరోజు దాదాపుగా 263 విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అవగాహన పెంచుకొని వాళ్ళ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళే తోటి పిల్లలకు గైడ్ చేసే విధంగా, గ్రూప్ లెర్నింగ్ చేసుకునే విధంగా, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయాలని చెప్పి ఈ శతశాతం యొక్క ఉద్దేశం. ఎవరైతే విద్యా వాలంటీర్లను మేము సెలెక్ట్ చేసినామో వాళ్ళు ఈ విద్యార్థులకు మెంటర్స్గా, వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటున్నారా, వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉందా, స్కూల్స్కి 100% యాబ్సెంటిజం లేకుండా వస్తున్నారా, తరగతులలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా, అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నారా,
గ్రూప్ టాస్కులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఈ వాలంటీర్స్ పర్యవేక్షణలో హెడ్ మాస్టర్ గారి ఓవరాల్ సూపర్విజన్లో జరుగుతుంది. దీన్ని మేము మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రియతమ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారి సంకల్పము మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాదు, మహబూబ్ నగర్ జిల్లా అక్షరాభ్యాసంలో కానీ విద్యా సామర్థ్యంలో కానీ రాష్ట్రంలోకెల్లా ముందున్నటువంటి జిల్లాగా నిరూపించాలనేటువంటి రీతిలో అనేక కార్యక్రమాలు, పయనీర్ అనేటువంటి పేరుతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, మెడికల్ స్టూడెంట్స్ని ఉద్యోగాల కోసం, ప్రవేశ పరీక్షల కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తూ వేలాది మంది విద్యార్థుల యొక్క లక్ష్యాలను, జీవిత లక్ష్యాలు చేరువగా చేయడం కోసము అనేక ప్రయోగాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులకి దిశానిర్దేశం చేస్తున్న తరుణంలో 10th క్లాస్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి బడుగు బలహీన వర్గాల ఈ పేద పిల్లలకి, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పేద పిల్లలకి పరిపూర్ణమైనటువంటి విద్యా సామర్థ్యాలతో